Hello guys, namaste, assalamu alaikum, welcome back to another new video and ఈరోజు ఈ వీడియోలో అయితే బరూమ్ సాయి బెటా ప్రైస్ అప్డేట్ అయితే ఇస్తున్నా అండ్ మీరు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో గిట్ట చూడొచ్చు అండ్ షార్ట్స్లో గిట్ట చూడొచ్చు అండ్ వీటి సైజ్ ఎంత ఉంది, ఎంత సైజులో ఉండే అండ్ వీటి కరెంట్ ఏజ్ ఎంత ఉంది అండ్ వీటికి ఫీడింగ్లు ఏమేమి ఇస్తున్నా అని అయితే ఈ వీడియోలో అయితే చెప్తా. అండ్ సో ఇప్పుడైతే వీటికి ఆల్రెడీ ఫీడింగ్ కోసం అని చెప్పి ఎప్పుడో ఫీడింగ్ వేసేసిన, సో అప్డేట్ ఇద్దామని చెప్పి అయితే వీడియో అయితే మళ్ళీ అయితే షూట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ అయితే ప్లాటినం డొంబోయర్ అయితే ఉన్నాయి అండ్ అవి నార్మల్ లైన్. సో నార్మల్ లైన్ అంటే జస్ట్ మన రెగ్యులర్ నార్మల్ అండ్ మన దగ్గర ఆఫ్ మూన్ గేట్ ఉంటుంది, ఆఫ్ మూన్ టైల్స్ అలాగే ఉంటుంది. సో డిఫరెన్స్ ఆల్రెడీ లాస్ట్ టైం గేట్ చూపించుండే. అండ్ ఇది ఒక లిల్లీ ప్లాంట్ అండ్ లోటస్ది. అండ్ చలో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రైస్ ఎన్ని ఉంటున్నాయో మన దగ్గర. సో నియర్లీ 150 కాదు, ఎగ్జాక్ట్ 120 ఫ్రైస్ ఉన్నాయి. అండ్ వీటికి ఫీడింగ్లో అయితే మొయినా అయితే ఇస్తున్నా. సో ప్రతి వీడియోలో మొయినా అని అంటూ ఏముంటుంది బ్రో మొయినాలో అని అంటే, సో ఇది రిజల్ట్ అనమాట. ఎగ్జాక్ట్ 15 days ఓల్డ్ ఫ్రైస్ ఇవి. నేను 5 days వీటికేమో కంటిన్యూగా ఆర్తిమే ఫీడ్ చేసిన. 5 days తర్వాత నుంచి 5 to 7 days ఏమో ఫీడింగ్ చేసిన. దాని తర్వాత నుంచి అయితే మళ్ళీ అయితే ఫీడింగ్ అయితే ఏం చేయలేదు. రీజన్ ఏంటంటే మొయినా ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 15 days అండ్ ప్రతి ఒక్క ఫ్రై అయితే మనకైతే మొయినా తినే సైజ్కి అయితే వచ్చేసేసింది. 1-2 ఫ్రైస్ మాత్రమే ఉంటాయి. 1-2 ఫ్రైస్ అయితే కొద్దిగా చిన్న సైజులో ఉంటాయి. అవి ఎక్కడున్నాయి చూపిస్తున్నాను. సో అండ్ ఇక్కడ మొయినా సైజ్ గిట్ట చూడొచ్చు ఎట్లా ఉందో. సో ఇది జాయింట్ సైజ్ మొయినా అన్నమాట. కాదు, సో ఎగ్జాక్ట్ ఇది జాయింట్ సైజ్ మొయినా. ఇది లాస్ట్ డే ఇది బతికేదిగా. సో దీని తర్వాత అయితే చనిపోతుంది. అండ్ దీనికి ఏమైనా ఎగ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే సో అవి గిట్ట లీవ్ చేసి ఇవి అయితే చనిపోతాయి మొయినా. సో అందుకోసం అని చెప్పి ఉన్నదంతా మొత్తం ఫీడింగ్కి అయితే వేసిన. సైజ్ చూసుకోవచ్చు, చాలా పెద్దగా అయితే ఉంటుంది. అండ్ మీకు ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడవచ్చు ఒక ఫ్రై అనేది ఎంత చిన్నగా ఉందో. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. సో ఇంత చిన్నగా ఉన్న ఒక 5 to 6 ఫ్రైస్ ఉంటాయి. సో అంతకు మించి అయితే ఎక్కువ ఫ్రైస్ అయితే లేవు, అంత చిన్న సైజులో ఉన్నాయి అయితే. అండ్ వీటికైతే ఆల్మండ్ లీఫ్ వాటర్ అయితే ఉంటాయి, ఆల్మండ్ లీఫ్ అండ్ వీటిలో కొన్ని ప్లాంట్స్ అయితే యాడ్ చేసిన. సో ఇది వాటర్ లెట్యూస్. ఇవి అసలు మన వాటర్కి అయితే సెట్ కావు. నేను తీసుకున్న దాంట్లో ఇవి ఏవి ఒక 2 ప్లాంట్స్ మాత్రమే పిల్లలు ఇట్లా ఉన్నాయి. అండ్ ఇవి గిట్ ఎప్పుడు ఉంటే ఎప్పుడు చచ్చిపోతే గిట్ట తెలియదు. అండ్ ఈ ఫ్రైస్కి కేరింగ్ వచ్చేసేసి ఖచ్చితంగా మీరు కేర్ చేయాలి అని అంటే మీకు ఆర్తిమే ఉండాలి. సో ఫస్ట్ మీరు ఫ్రైస్ బతికేయాలంటే ఆర్తిమే ఉండాలి. మినిమం ఒక 5 days వరకు ఫీడ్ చేయొచ్చు. మీ దగ్గర మొయినా ఉంటే, మీ దగ్గర మొయినా లేదు, ఏది లేదు, జస్ట్ నార్మల్గా మేము గ్రో చేయాలి ఖచ్చితంగా అని అనుకుంటే మీరైతే గో టు ఆర్తిమే అనమాట. ఆర్తిమేని మీరు ఫీడ్ చేయాల్సి వస్తుంది. మినిమం 15 days పైనే ఫీడ్ చేయాల్సి వస్తుంది. సో అంతకుమించి తక్కువకైతే ఫీడ్ చేయడానికైతే రాదు. అండ్ సో స్నేల్స్కి అవైలబుల్గా ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవి రెడ్ ర్యామ్ స్ట్రామ్ స్నేల్స్. అండ్ కింద క్లీనింగ్ అయితే చూసుకోవచ్చు. మొత్తం వాటర్ గేట్ ఎంత క్లియర్గా ఉన్నాయి చూడవచ్చు. సో ఎక్దమ్ క్లియర్గా అయితే ఉంటాయి. అండ్ ఇవి వేస్టేజ్ అంతా తొందర క్లీన్ చేస్తూ అండ్ ఫిషెస్ గిట్ట ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా, బ్యాక్టీరియా లాంటి ఎలాంటి ఫామ్ కాకుండా గిట్ట సో పెడతాయి. అండ్ ఈ ఫ్రైస్కి మెయిన్ ఏంటంటే ఇట్లా షాడో కొద్దిగా నీడలో ఉండాలి ఫ్రైస్. అట్లయితేనే ఇవి కంఫర్టబుల్గా అంత మొత్తం చుట్టూ తిరుగుతాయి. లేదు అని అంటే ఈ ఫ్రైస్ అనేది ఇట్లా ఎక్కడైతే షాడో ఉంటుందో సో అక్కడ పోయి కూర్చుంటాయి అనమాట, అంటే అక్కడ ఉంటాయి. అండ్ వీటికైతే ప్లాంట్స్ అలాంటివి ఏం యాడ్ చేయలేదు. సో ఉన్నాయి ఇవే ప్లాంట్స్. అండ్ వీటి గ్రోత్ ఎగ్జాక్ట్ ఏజ్ వచ్చేసి వీటికి 17 days అనమాట ఈ రోజుకి. అండ్ ఎగ్జాక్ట్ వీడియో ఇది. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి May 6 or 7 May 6 అనుకుంటా. అండ్ ఎగ్జాక్ట్గా అయితే ఇప్పుడైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాం. అండ్ ఫ్రైస్ గ్రోత్ కూడా చూడొచ్చు ఎలా ఉందో. మీరు ప్రీవియస్ వీడియోస్లో గిట్ట వెళ్ళి చెక్అవుట్ అయితే ఇవ్వచ్చు. అండ్ మొయినా అయితే ఇంత పెద్ద సైజు ఉంది కదా, సో మీరు ఇంత పెద్ద సైజ్ ఫీడింగ్ చేయకుండా ఇంకా కొద్దిగా చిన్న సైజులో ఉన్నది అయితే ఫీడింగ్ చేయండి. నేను మొత్తం బల్క్లో వచ్చేసేసింది, అదంతా ఫీడింగ్ అయితే చేసినుండే. సో ఇక్కడ గిట్ట కొద్దిగా మొయినా అయితే ఉంటుంది. సో ఆల్రెడీ మొత్తం ఫీడింగ్ చేసిన దాని తర్వాత ఇది మిగిలిపోయిన మొయినా. సో ఇది కల్చర్ చేయొచ్చు, మళ్ళీ ఫీడింగ్ అయితే చేయొచ్చు. సో ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. షిప్పింగ్ ఇట్ ఆల్ ఓవర్ ఇండియా పాసిబుల్. అండ్ నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒక 3 days ఓల్డ్ బెటా ఫ్రై అయితే చూపిస్తుంది ఇంట్లో ఉన్నాయి. సో ఇక్కడైతే చూడొచ్చు మీకు ఇది 3 days or 2 days ఓల్డ్ ఫ్రై. డేట్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో ఈ ఏజ్కి అయితే ఇది ఫ్రై అయితే ఇంతే ఉంటుంది.
సో మీకు దూరం నుంచి అయితే చూపిస్తా. మీరు గట్టిగా ఇంకా కొద్ది దూరం పెడితే అసలు ఫ్రై గిట్ట కనిపించదు. సో ఇంత చిన్న, ఇంకా దీనికంటే ఇంకా చిన్నగా ఉంటుంది ఫ్రై అనేది. సో బేబీ పుట్టినాక అండ్ మీకు గప్పి అంత సైజ్ గిట్ అయితే ఉండదు. సో అది అండ్ ఇంత చిన్న ఫ్రై నుంచి సో ఇప్పుడైతే మనకైతే ఇంత పెద్ద ఫ్రైస్ అయితే అయినాయి. సో ఇంకొక 15 డేస్లో అయితే ఇవి మ్యాక్సిమం మంచి సైజ్కి అయితే వస్తాయి. ఇంకో 15 డేస్ ఆర్ ఇంకో 20 డేస్లో అయితే మంచి సైజ్లోకి అయితే వచ్చేస్తాయి. సో అప్పటి వరకు అయితే వీడియో అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోస్లో అయితే మన కొయ్యి క్రాస్ బ్రీడ్ ఫ్రైస్ గిట్ అప్డేట్ అయితే ఇస్తా. సో వీడియో అయితే ఇంతే. వీటికి కొద్దిగా ఇట్లా షాడో అయితే పెట్టుకోండి ఎండ తగిలే ప్లేస్లో. సో వీటికి కొద్దిగా షాడో ఎక్కువ ఉంటేనే కొద్దిగా ఫ్రీగా అయితే తిరగలుగుతాయి. ఎందుకంటే కొద్దిగా డైరెక్ట్ సన్లైట్ కొద్దిసేపే పడాలి, ఎక్కువసేపు గిట్ట పడొద్దు. అండ్ వాటర్ హీట్ ఎక్కి గిట్ట చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఫ్రైస్ అయితే అప్డేట్ అండ్ గ్రోత్ గిట్ అంతే. అండ్ ఫీడింగ్లో వచ్చేసి అయితే మొన్న ఫీడింగ్ చేస్తాం. అండ్ సో వీడియో అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుగుతాం.